బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణలో యూరియా దొరక్క రైతుల బతుకులు ఆగమవుతున్నాయి. ఆఖరికి రైతులు యూరియా కోసం భిక్షాటన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖరాకే గ్రామంలో రైతులు ఇంటింటికి తిరిగి యూరియా ఉంటే ఇవ్వండి అంటూ భిక్షాటన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఆఖరికి యూరియా కోసం భిక్షాటన చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా దొరక్క రైతుల బ్రతుకులు ఆగమాగమయ్యాయని, ఇది మార్పు అంటే ఇదేనా అంటూ కాంగ్రెస్ తెలంగాణ రైతుల్ని మోసం చేస్తోందంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గత 22 నెలల నుంచి ఎంతో రైతులకు కష్టాలు ఎదురవుతున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం ఇప్పుడు ప్రతి ఒక్కరు పంట వేసిండ్రు. మరి ఇప్పుడు యూరియా కోసం దుకాణాల పొంటి లైన్ల పొంటి నిలబడి యూరియా కోసం ఎంతో కష్టంగా చేస్తున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి రైతుకు యూరియా అందజేస్తామని హామీ ఇచ్చి మరి ఇవాళ రైతులు దినమంతా లైన్ కు నిలబడి దొరకని పరిస్థితి ఉన్నది. మరి ఇలా ఆదిలాబాద్ జిల్లా చోడా మండల్ ముకురాకే గ్రామంలో మరి ఒక రైతు దగ్గర 2 బస్తాలు ఉంటే ఒక 3 భాగాలు చేసి ఒక 3 రైతులకు కొద్దిగా యూరియా ఇవ్వమని వాళ్ళు భిక్ష బాటన చేయడం ఇలా జరుగుతున్నది. ఎందుకంటే ఈరోజు వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సమయానికి యూరియా దొరకక పంటలు కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అధికారులను అడిగితే మరి ఇవాళ మీకు ఏమైనా వరి ఉందా, మీకు యూరియా ఏం అవసరం ఉందని అడుగుతా ఉన్నారు. కాంగ్రెస్